తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సాత్విక్. నేను మీ తెలుగు జూడ్ ఛానల్ అనే ఒక ఛానల్‌ని స్టార్ట్ చేశాను. సో, ఎందుకు ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను అంటే, ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో, అందరి లైఫ్ స్టోరీలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కానీ మనం సెలబ్రిటీలం కాదు కాబట్టికి మనల్ని ఎవరు అడగరు. సో, యాహ్! వాటిలోని కొన్ని అద్భుతమైన స్టోరీస్‌ని మీ ముందుకు తీసుకురావాలని నా చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, అలానే ఇక్కడ కొంచెం ట్రావెల్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ యాహ్! ఈరోజు నా మొదటి వీడియో వచ్చేసి ఒక 16 ఏళ్ల కుర్రాడు. సో, నా ఫస్ట్ వీడియోని ఇతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, అతను ఇక్కడే పుట్టాడు అమెరికాలో. కానీ నేను నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ అయ్యప్ప మాల జర్నీ, నేను ఇక్కడ మాల వేసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందని మొత్తం జర్నీ అంతా రికార్డ్ చేసి ఆల్రెడీ చేశాను. అదే ఫస్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఈ పర్సన్‌ని కలిసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఇతని స్టోరీ లైక్ అతనికి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, సో వాళ్ళ పేరెంట్స్ ఏమీ ఫోర్స్ లేదు. సో, అతను ఓన్‌గా వేసుకోవాలనుకున్నాడంట మాల. సో, అతని మాటల్లోనే మొత్తం తెలుసుకుందాం. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. Yeah. My name is Anshul Dasyam. I am a 12th grade senior. I go to Capel High School. I was born and raised in Texas for all of my life. Telugu matladta koncham, and then I mostly speak English. My mom is from Nizamabad and my dad is from Hyderabad. Okay. It's been a while since I've last visited India, and I really do want to go again. యాక్చువల్లీ మనది తెలుగు ఛానల్ కాబట్టి మోస్ట్లీ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయను. Okay. సో, వ్యూవర్స్ కొంచెం అర్థమవుతుంది. లైక్ నా పేరు అంశుల్ దాస్యం. అమ్మ నిజామాబాద్ నుంచి, నాన్న హైదరాబాద్ నుంచి. నాకు ఒక తమ్ముడుండు. ఒక నిమిషమే అపార్ట్ పుట్టినాం. సో ట్విన్స్ మనం. కానీ నేనే ఓల్డర్ అని చూస్తారు. డాడీ పేరు? నాన్న పేరు కృష్ణ, అమ్మ పేరు అలివీని. నైస్. ఇప్పుడు 12th క్లాస్లో చాలా కాలేజ్ ప్రిపరేషన్స్ చేస్తాం ఇప్పుడు. సో నాకు ఇంకా స్పెసిఫిక్గా ఏం చేయాలని తెలియదు. ఇంజనీరింగ్ అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి అది చాలా ఇష్టం నాకు. కాంపిటీషన్స్లో ఆల్వేస్ పార్టిసిపేట్ చేసిన, అండ్ డ్రోన్స్ తయారు చేస్తా కొంచెం సార్లు. అండ్ మొన్ననే టెక్సస్ ఏఎన్ఎంలో ఒక యూనివర్సిటీలో అక్సెప్టెన్స్ వచ్చింది. సో అక్కడ వెళ్దామని అనుకుంటున్నా. ఓకే, దట్స్ నైస్. సో మీ అమ్మవారు నిజామాబాద్ నుంచి, డాడీ హైదరాబాద్ నుంచి. సూపర్. సో నువ్వు లైక్ ఇప్పుడు 12th గ్రేడ్లో ఉన్నావు అంటే, లైక్ మన దగ్గర ఇంటర్ అంటాం మనము, ఇక్కడ మనవాడు 12th గ్రేడ్ అంటారు. సో హై స్కూల్ అనమాట అతను. సో ఇతను నాకు ఎలా పరిచయం ఆడంటే, నేను అంశుల్ ఇద్దరం కలిసి ఇరుముడికి హూస్టన్ వెళ్ళాము డాలస్ నుంచి. సో ఫస్ట్ టైం నేను అతన్ని ఇరుముడి దగ్గర కలిశాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంశుల్ని కలవడం నాకు. ఎందుకంటే అతను ఇక్కడే పుట్టాడు, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రాదు. బట్ స్టిల్ అతను మాల తీసుకొని దీక్ష చేసి 41 days చాలా నిష్టగా ఉన్నాడు. నాకన్నా కూడా చాలా నిష్టగా ఉన్నాడు. ఎందుకంటే నేను కొన్ని 2-3 days చూశాను అతనిని. సో నాకు చాలా బాగా అనిపించింది అది. అండ్ అంశుల్ లైక్ మాల్లో ఉన్నప్పుడు నీ డైలీ లైఫ్ ఎలా ఉండేది అంశుల్? సో మార్నింగ్ 5 AM లేచి పూజ చేసిన, స్నానం చేసి పూజ చేసిన. అండ్ చలి నీళ్ళతోటి అది చాలా ఏమి ఇబ్బంది యాక్చువల్ కాలేదు నాకు. ఎందుకంటే టైం టు టైం నేను చేస్తా చలి నీళ్ళతోటి. సో యాక్చువల్గా మాల ఎంతకు వేసుకున్నా అంటే లైక్ అమ్మ నాన్న షాక్ అయిపోయారు. నేను ఫస్ట్ తెలియదు. సో నాకు అంత ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే, మమ్మీ డాడీ వాళ్ళు బాగా పూజలు చేస్తుంటేనో అట్లా
లైక్ చిల్డ్రన్ ఫాలో అయ్యి చేస్తారంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనమాట. Yeah. సో మీ అమ్మ వాళ్ళు Yeah. తెలియదు నువ్వు వేసుకున్నా. ఓ దట్స్ ఓకే, కంటిన్యూ ప్లీజ్. సో యాక్చువల్గా స్కూల్లో ఇంకో ఫ్రెండ్ ఉంటుంది నాకు, సాత్విక్ అని పేరు. అండ్ సాత్విక్ వేసుకుండు. సో ఆయన వేసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఇక్కడ కూడా యూఎస్లో చేస్తారని. ఇండియాలో నా అంకుల్ చేస్తాడు. ఓకే. సో ఆయన కొంచెం ఐడియా ఉంటుంది మాల వేసుకున్నప్పుడు, కానీ అయ్యప్ప స్వామి కూడా ఎవరని నాకు తెలియదు యాక్చువల్గా, మొన్ననే నేర్చుకున్నా. సో ఈ మొత్తం లైఫ్ స్టైల్ చూసి ఎందుకు వేసుకున్నా అంటే ఒక ఛాలెంజ్ కావాలి నాకు. సో అందరూ యాక్చువల్గా ఒక కోరిక పెట్టుకొని చేస్తారు కదా మోస్ట్లీ. సో నాకేం కోరిక లేదు, ఐ వాంటెడ్ ఛాలెంజ్ మై సెల్ఫ్. నాకు ఒక ఛాలెంజ్ కావాలా, అందుకు వేసుకున్నా. అండ్ ఆల్సో ఈ ట్రెడిషన్ నేర్చుకోవాలని అని ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నని ఒక క్వశ్చన్స్ అడిగినప్పుడు ట్రెడిషన్ తోటి they could not give me a proper answer. మంచి ఆన్సర్ ఎవ్వరు ఇవ్వలేదు. సో క్యూరియాసిటీ 4 hours మన ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం. ఐ హోప్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా, లైక్ మన దేవుళ్ళ గురించి అంతా. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ సో నీకు ఎలా అనిపించింది మాలలో ఉన్నప్పుడు కానీ, లైక్ ఆ చన్నీళ్ళ స్నానం కానీ, రోజు పూజలు చేయడం కానీ, సో ఇదంతా లైక్ నీకు డైలీ లైఫ్లో ఎలా ఫేస్ చేసావు నువ్వు? సో నాకు ప్రొడక్టివిటీ చాలా ఇంపార్టెంట్ నాకు. సో టు బీ ప్రొడక్టివ్ అట్లా మొత్తం ఫ్రీ టైం ఉంటే ప్రొడక్టివిటీ న్యాచురల్గా రాదు, అది నా బిలీఫ్. ఎందుకంటే బిజీ ఉన్న తర్వాత అప్పుడు యూ కెన్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ అరౌండ్ దాట్. సో ఈ మాల ఏం చేసిందంటే ఒక స్ట్రక్చర్ ఇచ్చింది, అండ్ దెన్ నా డైలీ లైఫ్ అకాడమిక్స్ మొత్తం దాని లోపల ఫిట్ చేయాలి. అది చాలా నచ్చింది నాకు. అది అవును, నీకు స్కూల్ ఉంది, ఇంకా నువ్వు మార్నింగ్ లేవాలి, లైక్ నీ లైఫ్ చాలా లైక్ నువ్వు అన్ని రోజులు చూసిన లైఫ్కి స్కూలింగ్ లైఫ్, నువ్వు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్తావు, అంత డైలీ రొటీన్లా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం లైక్ టఫ్గా అనిపించిందా, లేకపోతే యూ ఎంజాయ్డ్ ఇట్? చాలా ఎంజాయ్ చేసిన యాక్చువల్గా. సో కొంచెం టఫ్ ఉంటుంది, కానీ చేసినప్పుడు చాలా కామ్గా అనిపించింది. ప్రొడక్టివిటీ చాలా బూస్ట్ అయిపోయింది. చాలా నచ్చింది నాకు. సో మన ఇద్దరం కలిసి చాలా పూజలకు వెళ్ళాము. సో నీకు ఎలా ఆ పూజలు అదంతా ఎలా అనిపించింది నీకు? పడి పూజలు కానీ అవన్నీ నీకు ఎలా అనిపించింది? సో హోమ్ పూజస్లో చాలా మైండ్ఫుల్గా ఉండాలి, చాలా క్వైట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అది లోపల మనసులో అది చాలా కామ్ ఇన్నర్ పీస్ లాగా స్ట్రెస్ చేస్తుంది. అది భక్తితో ఉండాలి చాలా. కానీ 10 పూజస్కి వెళ్ళినప్పుడు అది మొత్తం లైక్ ఫన్ ఉంది, చాలా ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ మై సెల్ఫ్ అట్లా. సో ఎంజాయ్ చేసిన అందరు ఎంజాయ్ చేస్తారు, అది మొత్తం అట్మాస్ఫియర్ నచ్చింది. సో ఆ భజనలు కానీ ఫుడ్ కానీ, సో ఫుడ్ విషయంలో నువ్వు ఏమైనా ఛాలెంజెస్ లైక్ ఏమైనా ఫేస్ చేసావా నీకు? లైక్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా నాన్ వెజ్ తినడం కానీ, ప్రోటీన్ మెయింటైన్ చేయడం కానీ అట్లా ఉంటుంది. సో ప్యూర్ వెజ్ కదా నువ్వు, నీకు ఎలా లైక్ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా నువ్వు ఫుడ్ విషయంలో? సో ఫస్ట్గా ట్రాన్సిషన్ నేను నాన్ వెజ్ తింటా, సో దాని నుంచి వెజిటేరియన్ డైట్ని ట్రాన్సిషన్ చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినాయి, అది నాకు ఫీలింగ్ వచ్చింది అది. కానీ అమ్మ చాలా ఎక్కువ కేర్ పెడుతుంది కదా వంట చేసినప్పుడు, సో అది చాలా మంచిగా అనిపించింది. చాలా రకరకాల వెరైటీ మీల్స్ చేస్తుంది. అండ్ ఫాస్టింగ్ అంత కష్టం నాకేం లేదు, ఎందుకంటే ఐ మీన్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతాను నేను ఇప్పుడు కూడా. సో ఫుడ్ ఇష్టం, కానీ అంత ఫాస్టింగ్ డిఫికల్టీ ఉండదు నాకు. ఓకే, సో ఎన్ని టైమ్స్ ఎలా లైక్ నేను ఒకసారి ఓకే నువ్వు మాలలో ఉన్నప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు నేను డైలీ రొటీన్ ఒకసారి చెప్తావు దాని గురించి? లైక్ మార్నింగ్ ఏ టైంకి లేస్తావు, ఏం చేస్తావు? సో మార్నింగ్ 5కి లేస్తా, ట్రై చేస్తా అప్పుడు. అండ్ దెన్ చలి నీళ్ళతోటి స్నానం చేస్తా. అండ్ దెన్ మొత్తం దీపమ్స్ అన్ని పూజ ఐటమ్స్ కడుగుతా. అండ్ దెన్ బయటకు వెళ్ళి పువ్వులు తెంపాలి. మొత్తం నేబర్స్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు అంత లైక్ భక్తి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంత భక్తి ఏం లేదు, కానీ మొత్తం స్ట్రీట్ అందరూ భక్తి వాళ్ళు కదా. సో నేను మాల వేసుకున్నప్పుడు దే వాంటెడ్ టు హెల్ప్ మీ, ఎట్లా హెల్ప్ చేయాలని
మొత్తం పువ్వులు ఆఫర్ చేసిండ్రు Okay. ఇంటి ముందట. సో అందరూ నైబర్స్ అందరూ సో help మోస్ట్లీ అందరు ఇండియన్స్ ఉంటారు Yeah, ఇక్కడ? మొత్తం Indians. ఓకే Yeah. ఓకే అమ్మ నాన్న హైదరాబాదే ఇక్కడ ఉంటుందని చెప్తారు. సో సో యా సో ఆ పువ్వులు తెంపి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తా. సో ఆ పూజ పీఠం మొత్తం నా రూమ్లోనే పెట్టుకున్నా. ఓకే అండ్ దెన్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ దీపం లైట్ చేస్తా. శుభం కరోతి కళ్యాణం అది చెప్పిన తర్వాత శుక్లాంబరధరం చెప్తా. ఓకే అండ్ నేను పంచోపచార పూజ చేస్తా, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కదా. షోడశోపచార పూజ నా ఫ్రెండ్ చేస్తాడు. ఓకే అది కొంచెం ఇది మన ఇది లైక్ మలయాళం స్టైల్. ఓకే యా సో ఇది కొంచెం సింపుల్ పూజ, కానీ అది ఇంటెన్షన్ తోటి చేసినప్పుడు ఐ థింక్ దట్స్ వాట్ మ్యాటర్స్. సో యా యాక్చువల్లీ నేను కూడా మాల వేసుకున్నాను కదా, మనం అందరం కలిసి వేసుకున్నాం కూడా. నాకేమనిపించింది అంటే చాలా లైక్ ఇక్కడ దెర్ ఈజ్ నో స్టేట్, లైక్ ఏ స్టేట్ అయినా పర్లేదు, సో ఏ భాష మాట్లాడినా పర్లేదు. సో అందరం కలిసి పూజ పడి పూజల్లో కూడా నువ్వు చూసే ఉంటావు, తమిళ స్వాములు, మలయాళం స్వాములు ఉంటారు, తెలుగు స్వాములు ఉంటారు. సో అది ఒక యూనిటీని చూపిస్తుంది, మన కంట్రీ యొక్క యూనిటీని. సో భజనలో కూడా మనం తెలుగు పాటలు, మలయాళం పాటలు అన్నీ పాడతాము. సో యా ఏ పూజ అనేది మ్యాటర్ కాదు, మనం ఎంత భక్తితో చేసామనేదే మ్యాటర్. యా సో యా నువ్వు స్కూల్లో ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేసావు మరి? ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా మంది నా ఫ్రెండ్స్ యాక్చువల్గా మాలకు తెలియదు, కొన్ని మంది ఇండియా నుంచి వచ్చిండ్రు, సో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు చాలా షాక్ అయిపోయినారు, ఎందుకంటే నేను అంత భక్తి ఉందని తెలియదు వాళ్ళకి. సో నేను ఆబ్వియస్గా నోటీస్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం బ్లాక్ క్లోజ్ చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిన స్కూల్ కంతా బ్లాక్ మొత్తం గుడ్. చెప్పులు వేసుకోవాలి, కానీ లేకపోతే స్కూల్లో. సో యా సో మాల ఎలా ఉంటుందంటే ఇంకా ఇక్కడ చలి కూడా ఉంటుంది. సో మనము ఇంకా కొంచెం బ్లాక్ హుడీస్ కానీ, స్వెటర్లు, జాకెట్ కానీ, సో అది తప్పదు ఇంకా మనకి. ఇంకా చన్నీళ్ళ స్నానం కూడా కొన్నిసార్లు, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది ఫస్ట్ 1 వీక్, కొంచెం కోల్డ్ ఎక్కువ ఉండే ఇక్కడ. సో అప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళతోనే ట్రై చేశాను స్నానం చేయడానికి, ఎందుకంటే ఇంకా లైక్ కానీ మనం పూజ ఇవన్నీ కూడా చాలా ఇంటెన్షన్తో చేస్తాం కాబట్టి, సో అవి అంత మ్యాటర్ కాదని అనుకుంటున్నాను. సో భవాస్ ఉంటే నియమాస్ ఉంటాయి కదా. సో నియమాస్ అంటే చాలా స్పెసిఫిక్గా, కానీ దానికంటే ఇంపార్టెంట్ భవ కదా. సో అది నా మైండ్ సెట్ చేసినప్పుడు. సో యా అది మన మాల అనేది చాలా లైక్ ఒక ఏమంటారంటే, సో మాల వేసుకోవడము చాలామంది వేసుకుంటారు, బట్ చాలా కొంతమంది స్పిరిచువల్గా దాంట్లో ఫుల్ విలీనం అయిపోతారు, లైక్ దాంట్లో దిగిపోతారు ఇంకా. సో కొంతమంది కొన్ని డిఫికల్టీస్ ఇంకా బట్టి అలా కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకా తప్పదు, ఇంకా ఆఫీస్కి వెళ్ళినా కానీ స్కూల్స్కి వెళ్ళినా కూడా షూస్ మ్యాండేటరీ కాబట్టి, సో అట్లా ఉంటుంది. సో కానీ మాల అనేది ఒక కమిట్మెంట్, ఎందుకంటే ఒక పనిని 41 days చేసావనుకో నీ లైఫ్లో చాలా చేంజెస్ అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొద్దున్నే లేస్తావు, అంతకు ముందు వరకు నువ్వు అసలు అంత ఎర్లీగా లేవవు, అన్నీ ఉండదు. సో అంత ఎర్లీగా లేచినప్పుడు నీకు చాలా లైక్ కొత్తగా అనిపిస్తుంటుంది కొంచెం. సో లైక్ మంచి ఫుడ్ తింటావు, అంటే లిమిటెడ్గా తినాలి మళ్ళీ నైట్ కూడా. సో అలా ఉంటుంది. యా సో నీకు ఇంకేమనిపించింది మాల్లో ఉన్నప్పుడు మరి? ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంది మా లైఫ్ అయిన తర్వాత? సో మాల వేసుకున్నప్పుడు చాలా లైక్ కామ్గా అనిపించింది నాకు. అండ్ దెన్ దాని తర్వాత మొత్తం కొంచెం లేజీగా అయిపోయినా అని అనిపిస్తుంది, కానీ ఇంకా నేను చేస్తా, ప్రొడక్టివ్గా ఉంటా. కానీ మాల వేసుకున్నప్పుడు అంత ప్రొడక్టివిటీ ఇప్పుడు లేదు. ట్రూ. ఎందుకంటే మాల్లో ఉన్నప్పుడు మనము కొన్ని భక్తితో చేస్తాం, కొన్ని భయంతో చేస్తాము, కొన్ని అంటే కదా భయం ఉంటుంది కదా పూజ ఈ టైంకి. ఇప్పుడు సూర్యోదయం కన్నా ముందు అట్లా చేయాలని ఉంటుంది కాబట్టి, సో మనం ముందే భయంతోనైనా లేచి ఖచ్చితంగా ఫినిష్ చేసేస్తాం. సో అలా ఉంటుంది. సో కానీ ఒక 41 days నువ్వు ఏదైనా
మాల అనేది ఇప్పుడు ఇండియా నువ్వనే కాదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ పుట్టి నువ్వు చేసావు అది చాలా గ్రేట్. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా స్కూల్స్లో కూడా స్కూల్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా మాల వేయాలి. ఎందుకంటే సో వాళ్ళకి ఒక కమిట్మెంట్, లైక్ ఇప్పుడు చాలామంది కమిట్మెంట్ అనేది ఉండదు. సో అది మనకి చిన్న ఏజ్లోనే మనకి మాల వేసుకుంటే ఆ కమిట్మెంట్ అనేది మనలో ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. మాలలో ఉన్నప్పుడు నువ్వు లైక్ భజనలు చాలా చేస్తుంటావు కదా, సో నీకు బాగా నచ్చిన లైక్ ఏమన్నా మంత్రం కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నావు? మంత్రం చెప్పు ఒకటి. మంత్రం భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. అది కూడా బాగుంటుంది. గుడ్ అన్షుల్, బాగానే గుర్తుంది నీకు. యా, సో అది పవర్ఫుల్ మంత్రం. మనము లైక్ మాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనకి చెడు ఆలోచనలు వచ్చినా ఏం జరిగినా కూడా అది స్మరిస్తూ ఉంటే అన్ని డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటామని చెప్పి. సో మాల్లో ఉన్నప్పుడు ఏమైనా సాంగ్స్ నేర్చుకున్నావా? నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి భజనలో? సో హరివరాసనం చాలా ఇష్టం నాకు. అది ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసిన అంటే ఈవినింగ్ పూజ చేసినప్పుడు హరివరాసనం నిద్ర కూర్చేటప్పుడు మనం అందరం. సో అది నేర్చుకున్నా. అండ్ యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకున్నా కొంచెం. సో ఇది టాంపరీన్ అంటారు. ఓకే. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరివరాసనం దేవమాశ్రయే. శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. సూపర్గా పాడావు అంశల్. ఓకే, ఆల్ ద బెస్ట్ అంశల్. అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో అది గైస్ మన అంశుల యొక్క అయ్యప్పమాల స్టోరీ. సో అతను ఇక్కడ పుట్టి కూడా అంత నియమంతో చేశాడు మాల. తన జర్నీ మొత్తం మనకి చెప్పాడు. సో నేను కూడా అతన్ని కలవడం చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సో వీ వెంట్ టుగెదర్ టు విరుముడి అండ్ ఇద్దరం హూస్టన్కి కలిసి వెళ్ళాం విరుముడికి. చాలా బాగా అనిపించింది. అండ్ తన లైఫ్ తనకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందో అలాగే ఇంకొంతమంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాల ధరించడం కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. మీరు టెంపుల్స్ ఉంటాయి హూస్టన్లో కానీ ఫ్లోరిడాలో కానీ, వాటిలో మాల విరమణ ఎప్పుడు ఏ డేట్స్తో కూడా మీకు టెంపుల్ వెబ్సైట్లో మొత్తం ఉంటుంది క్లియర్గా. మీరు అవి చూసి 41 days ముందు మాల వేసుకోండి. సో అంటే ఈజీ అవుతుంది మాల విరమణ టైంలో మీకు. అండ్ నేను ఇక్కడ ఎంత బాగా పూజలు జరిగావి అవన్నీ కూడా వీడియో ఎండ్లో మీకు ఆ వీడియోస్ ఆ భజనలు అవన్నీ కూడా అటాచ్ చేస్తాను. చివరి వరకు చూడండి వీడియో. థ్యాంక్ యూ. Dindagatón.